ధన్యము చేయండి, ధ్యానం చేయగరారండి, జన్మను ధన్యము చేయండి. ధ్యానం సహజ ధ్యానం విమల ధ్యానం చేయగరారండి, జన్మను ధన్యము చేయండి. ధ్యానం చేయగరారండి, జన్మను ధన్యము చేయండి. లోకంలోనే నడవండి, దేవదూతలుగా మారండి. లోకంలోనే నడవండి, దేవదూతలుగా మారండి. విషయ వాంఛలను వదలండి, విషయ వాంఛలను వదలండి, విశ్వశాంతిని పొందండి. నిర్మల విద్యను కోరండి, బ్రహ్మజ్ఞానిగా మారండి. నిర్మల విద్యను కోరండి, బ్రహ్మజ్ఞానిగా మారండి. ధ్యానం సహజ ధ్యానం నిర్మల ధ్యానం చేయగరారండి, జన్మను ధన్యము చేయండి. ధ్యానం చేయగరారండి, జన్మను ధన్యము చేయండి. జై శ్రీ మాతాజీ. సహజయోగ ధ్యాన కార్యక్రమానికి అందరికీ స్వాగతం. మీరు ఇదే మొదటిసారి సహజయోగ కార్యక్రమాన్ని అటెండ్ అవుతున్నట్టయితే మీరు సెషన్ 1, సెషన్ 2, సెషన్ 3 ఆ వీడియోలు ఇదే ఛానల్లో ఉన్నాయి. అవి చూసిన తర్వాత ఈ సెషన్ అటెండ్ అయితే మీకు బాగా అర్థమవుతుంది. సెషన్ 1లో సహజయోగం అంటే ఏంటి, సహజయోగంతో ఆత్మసాక్షాత్కారం పొందడం, ఆ అనుభూతి, ధ్యానం అంటే ఏంటి, ఇవన్నీ మనం సెషన్ 1లో కవర్ చేసాం. అలాగే సెషన్ 2, సెషన్ 3లో ఇంకా సహజయోగం గురించి మీకు ఒక ప్రాథమిక అవగాహన వచ్చేలాగా ఆ విషయాలన్నీ ఆ సెషన్ 1 నుంచి సెషన్ 7లో చెప్పాము. ఇది సెషన్ 8తో ఈ సెషన్ని మొదలుపెట్టే ముందు మనం శ్రీ మాతాజీ గారికి హృదయపూర్వకంగా నమస్కరించి మన కుండలిని జాగృతం చేసుకుని బంధం తీసుకుందాం. ఆ తర్వాత 3 మహామంత్రాలు తీసుకుంటాం, గణేష మంత్రం. ఆ తర్వాత సమతుల్యతలోకి వచ్చి ధ్యానం చేసుకుంటాం. ధ్యానం చేస్తూ ఈరోజు చిత్తంతో ఒక వ్యాయామం, అటెన్షన్ ఎక్సర్సైజ్ అదొకటి చేస్తాం. దాంతో మన చైతన్య అవగాహనని పెంచుకోవడం ఎలాగో చూసుకుందాం. ఆ తర్వాత శ్రీ మాతాజీ గారు ఆత్మతత్వం గురించి మాట్లాడిన ఒక స్పీచ్ విని దాని గురించి మనం చర్చించుకుందాం. అది ఈరోజు కార్యక్రమం. ముందుగా మనం శ్రీ మాతాజీ గారు చూపించినట్లుగా మన కుండలిని జాగృతం చేసుకుని బంధం తీసుకుందాం. Let us put ourselves into bandhan after raising our kundalini. Raise. Attention on your Sahasrara. Don't close your eyes. Push back your head. 1. Again. Sit straight. Take it up on your head. 2. 3. Now I bandhan. 1, 2. Do it properly, systematically. 3. All of us should do properly. 3. 4. 5. Try to wait as I'm doing. 6. 7. ఇప్పుడు 3 మహామంత్రాస్, 3 మహామంత్రాలు, గణేష మంత్రం. ధ్యానంలో కూర్చుని చిత్తాన్ని సహస్రారం మీద పెట్టుకుని మనం ఈ 3 మహామంత్రాలు తీసుకుందాం. లేదా వినండి. మీరు మీ చేతుల్లోంచి తలలోంచి వస్తున్న చైతన్యాన్ని అనుభూతి చెందండి. ఈ మహామంత్రాలు తీసుకుందాం.
श्रीगणेश साक्षात् श्री आदिशक्ति माताजी श्री निर्मला देवी नमो नमः। ॐ त्वमेव साक्षात् श्री गणेश साक्षात् श्री आदिशक्ति माताजी श्री निर्मला देवी नमो नमः। ఇప్పుడు మనం మన ఎడమ నాడి కుడి నాడి సమతుల్యతలోకి తెచ్చుకుని ఆ తర్వాత ధ్యానం చేద్దాం. ఎడం చేయి ఒళ్ళో పెట్టుకుని కుడి చేయి భూమి మీద పెట్టండి. మీ స్క్రీన్లో చూపించినట్టుగా ఎడం చేయి ఒళ్ళో, ఎడం చేయి ఏ చేయి అయితే మనం ఏ నాడి అయితే బ్యాలెన్స్ చేస్తామో ఆ చెయ్యి శ్రీ మాతాజీ గారి వైపు పెట్టి, ఆ రెండో చెయ్యి మాత్రం ఆపోజిట్ డైరెక్షన్లో, అంటే ఇప్పుడు ఎడం చేయి ఎడం నాడి సమతుల్యతలోకి తెచ్చుకునేటప్పుడు కుడి చేయి భూమి మీద పెడతాం, లేదా కుర్చీలో కూర్చుంటే భూమి వైపు. కళ్ళు మూసుకుని చిత్తాన్ని మొత్తం సహస్రారం మీదకి తీసుకువెళ్ళి మనస్ఫూర్తిగా హృదయంతో శ్రీ మాతాజీని ప్రార్థిద్దాం. శ్రీ మాతాజీ, నా ఎడం వైపు ఉన్న దోషాలన్నీ భూమితత్వం ద్వారా, పృథ్వీతత్వం ద్వారా తొలగించండి. శ్రీ మాతాజీ, నా ఎడమ నాడిని సమతుల్యతలోకి తీసుకురండి. ఎడమ అరచేతిలో వేళ్ల చివర ఎలా ఉందో పరిశీలించండి. ఎడం చేయి వేడిగా లేదా బరువుగా అనిపిస్తే మనస్ఫూర్తిగా ప్రార్థించండి. అమ్మా, నా ఎడం వైపున్న దోషాలన్నీ భూతత్వం ద్వారా తొలగించండి. నా ఎడం వైపున్న దోషాలన్నీ, నా ఈడానాడిలో ఉన్న అసమతుల్యతని భూమితత్వం ద్వారా తొలగించండి. మహాకాళీ మంత్రం కూడా తీసుకోవచ్చు. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ మహాకాళీ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. మెల్లగా ఎడం చేతిలో చల్లచల్లగా అనిపించడం మొదలు పెడుతుంది. అప్పుడు ఆ నాడి సమతుల్యతలోకి వచ్చినట్టు. ఇప్పుడు కుడి చేయి ఒళ్ళో పెట్టుకుని ఎడం చేయి ఆకాశం వైపు పెడదాం.
పింగళా నాడి అంటే సూర్యనాడిని ఇప్పుడు మనం సమతుల్యతలోకి తెచ్చుకుందాం. కుడి చేయి శ్రీ మాతాజీ వైపు, ఎడం చేయి ఆకాశం వైపు. అమ్మా, నా కుడివైపు ఉన్న దోషాలన్నీ ఆకాశతత్వం ద్వారా తొలగించండి. నా కుడివైపు ఉన్న అధిక ఉష్ణోగ్రతని, అసమతుల్యతని ఆకాశతత్వం ద్వారా అమ్మ తొలగించండి. కుడి అరచేతిలో కుడి వేళ్ల చివరన ఎలా ఉందో చూడండి. బరువుగా ఉన్నా, వేడిగా ఉన్నా, వేళ్ల చివరన ఏదైనా ఒక వేలు చివరనైనా కూడా చొరుచొరులాడుతున్నట్టున్న మనస్ఫూర్తిగా శ్రీ మాతాజీని ప్రార్థించండి. శ్రీ మాతాజీ, నా కుడివైపు ఉన్న దోషాలన్నీ ఆకాశతత్వం ద్వారా తొలగించండి. మహాసరస్వతి మంత్రం తీసుకోవచ్చు. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ మహాసరస్వతి సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. ఇప్పుడు ఎడం చెయ్యి మన లివర్ కాలేయం మీద పెట్టుకోండి. కుడివైపున ఉంటుంది, రిబ్ కేజ్ కింద కాలేయం అంటే లివర్ మీద ఎడం చేయి పెట్టుకుని విపరీతంగా ఆలోచనలు వస్తున్నా, రైట్ సైడ్ ఓవర్ యాక్టివ్గా ఉన్నా కూడా ఎన్నోసార్లు అది లివర్ వల్ల. ఆ లివర్ సమతుల్యతలో ఉంటే మీకు డయాబెటీస్ మొదలగు వ్యాధులు ఆటోమేటిక్గా బ్యాలెన్స్లోకి వస్తాయి. కాబట్టి మనం మన చిత్తాన్ని, అంటే చిత్తానికి స్థానం సీట్ లివర్, అందుకని మన లివర్ మీద ఎడం చేయి పెట్టి, ఎడం చేయి అంటే మన చంద్రనాడి నుంచి వచ్చే ఆ చల్లని శక్తి వేడిగా ఉన్న కాలేయానికి ఇస్తే ఆ కాలేయం చల్లబడి మన చిత్తం కూడా చల్లబడుతుంది. కుడి చేయి శ్రీ మాతాజీ గారి వైపు, ఎడం చేయి మన కాలేయం మీద. అమ్మా, నా చిత్తాన్ని పరిశుభ్రం చేయండి, నా ఆలోచనలన్నీ తీసేయండి. అమ్మా, నేనేమీ చేయను, మీరే అన్నీ చేస్తారు. హిమాలయ సాక్షాత్ అంటే హిమాలయాల్లో ఉన్న చల్లదనం మన చిత్తానికి రావాలని. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ హిమాలయా సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. ఇప్పుడు కుడి చేతిలో చల్లగా వస్తుందని చూడండి. ఇప్పుడు రెండు చేతులు ఒళ్ళో పెట్టుకుని మనం చిత్తాన్ని సహస్రారం మీద పెట్టుకుంటాం. అలాగే ఈరోజు ధ్యానంతో పాటు చిత్తంతో ఒక వ్యాయామం చేద్దాం. మీకు ఇదివరకు సెషన్స్లో చెప్పాం, మనం చక్రస్థానాలన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయో వాటి మీద చిత్తాన్ని పెడుతూ మనం సహస్రారాల్లోకి వెళదాం. మీరు ఈ సూక్ష్మ శరీరం యొక్క చార్ట్ చూస్తే ఎలా అయితే కుండలిని ప్రవహిస్తుందో ఆ స్థానాల మీద మనం చిత్తాన్ని పెడుతూ, అలాగే మన చేతి వేళ్లలో కూడా ఇదివరకు కూడా మనం చెప్పాం చక్రస్థానాలు ఏంటని, ఇదివరకు ఒక ఎపిసోడ్లో కూడా చేసాం మనం. అదే ఎక్సర్సైజ్ ఇప్పుడు మనం చేద్దాం. చిత్తాన్ని ముందర మన మూలాధార చక్రం మీద పెట్టుకుందాం.
శ్రీమాతాజీ, మా మూలాధార చక్రాన్ని పరిశుభ్రం చేయండి, సమతుల్యతలోకి తీసుకురండి. మూలాధారంలో కుండలిని శక్తి ఉంటుంది. కుండలిని మాతృశక్తి, అది మాతృరూపిణి అయిన కుండలిని శక్తి. అమ్మా, దయచేసి నన్ను క్షమించి నాలో కుండలిని శక్తి జాగృతం చేయండి. ఇప్పుడు కుండలిని శక్తి మన నాభి చక్రంలోకి వెళ్తుంది. నాభి చక్రం మీద మన చిత్తాన్ని పెట్టుకుంటాం. అలాగే మన చేతిలో మన మధ్యవేలు చివరన నాభి చక్రం. లక్ష్మీనారాయణ సాక్షాత్ మంత్రం తీసుకుందాం. నాభి చక్రం. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ లక్ష్మీనారాయణ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. ఇప్పుడు నాభి తర్వాత స్వాదిష్టాన చక్రానికి తీసుకెళ్దాం మన చిత్తాన్ని. బొటనవేలు చివరన స్వాదిష్టాన చక్రం చాలాసార్లు నాభి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. స్వాదిష్టాన చక్రానికి బ్రహ్మదేవ సరస్వతి అధిష్టాన దేవతలను మనం చెప్పుకున్నాం. అమ్మా, నాకు నిర్విచార స్థితిని ప్రసాదించండి. నా ఆలోచనలన్నీ తీసేయండి. నిర్మల విద్యను ప్రసాదించండి. ఎడమ స్వాదిష్టాన చక్రం నిర్మల విద్య మంత్రం. నిర్మల విద్యా సాక్షాత్. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ నిర్మల విద్యా సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. మెల్లగా చిత్తాన్ని మన భవసాగరంలోకి తీసుకువెళ్దాం. భవసాగరం నాభి చుట్టూ ఉన్న పచ్చని సర్కిల్ ఏదైతే ఉందో ఆ వృత్తమే భవసాగరం, గురుస్థానం. కపట గురువుల్ని, దొంగ గురువుల్ని, కుగురువుల్ని మనం అనుసరించకూడదు. వాళ్ళని అనుసరించడం వల్ల మన భవసాగరం, మన వాయిడ్ అది దెబ్బతింటుంది అలాంటి వాళ్ళని అనుసరించడం వల్ల. అందుకని అమ్మా, నాకు నేనే గురువుని, నేను స్వయం గురువుని, మీ కృప వల్ల నేను స్వయం గురువుని. ఆదిగురు దత్తాత్రేయ సాక్షాత్. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ ఆదిగురు దత్తాత్రేయ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. భవసాగరం మన చేతిలో, మన అరచేతి మధ్యలో ఉన్నది సహస్రారం, దాని చుట్టూ అరచేతి చుట్టూ ఉన్న ప్రదేశం భవసాగరం. ఆ భవసాగరం మీద చిత్తం పెట్టుకుని
ఇప్పుడు చిత్తాన్ని మన హృదయ చక్రం మీదకి తీసుకువెళ్దాం. కుండలిని మాతని ప్రార్థిద్దాం. అమ్మా, నా హృదయ చక్రంలోకి రండి. ఎడమ హృదయ చక్రం, ఇదే ఆత్మస్థానం. నిర్మల ఆత్మ శివా సాక్షాత్. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ నిర్మల ఆత్మ శివా సాక్షాత్. శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. మన చేతిలో చిటికిన వేలు చివరన హృదయ చక్రం, కుడి చేయి ఎడమ హృదయ చక్రం మీద పెట్టుకుని, అమ్మా, నేను కేవలం ఆత్మని. నేను ఈ శరీరం కాదు, మనస్సు కాదు, ఈ ఆలోచనలు కాదు, ఈ బాధలు కాదు, ఈ ప్రశ్నలు కాదు, ఈ సందేహాలు కాదు, ఈ ఆనందం కాదు, ఈ దుఃఖం కాదు. నేను కేవలం ఆత్మను. ఇప్పుడు ఎడమ చెయ్యి కుడి హృదయ చక్రం మీద పెట్టుకుందాం. సీతారామ సాక్షాత్. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ సీతారామ సాక్షాత్. శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. ఇప్పుడు చిత్తాన్ని మధ్య హృదయ చక్రం మీద, కుడి చేయి మధ్య హృదయం చక్రం మీద పెట్టుకోండి. అభద్రతా భావం, ఎలాంటి భయమైనా ఉంటే మీకు కుడి చెయ్యి మధ్య హృదయ చక్రం మీద పెట్టుకుని జగదమ్మను స్మరించుకోండి. ఈ హృదయ చక్రం 12 దళాల్లో ఉంటుంది. 12 సార్లు జగదమ్మను స్మరించవచ్చు. జై జగదంబ 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 జగదంబ. జై జగదంబ 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 జగదంబ. జై జగదంబ 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 జగదంబ. ఎలాంటి భయం ఉన్నా, ఎలాంటి అభద్రతా భావం ఉన్నా ఈ జగదమ్మను తలుచుకున్న వెంటనే, జగదంబ సాక్షాత్ అని చెప్పిన వెంటనే ఆ భయం, అభద్రతా భావం వెంటనే తొలగిపోతాయి. ఇప్పుడు కుండలిని మన విశుద్ధి చక్రంలోకి చిత్తాన్ని తీసుకువెళ్దాం. విశుద్ధి చక్రం గొంతులో మన వేళ్లలో చూపుడు వేలు చివరన రాధాకృష్ణుల స్థానం మధ్య హృదయ చక్రం. రాధాకృష్ణ సాక్షాత్. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ రాధాకృష్ణ సాక్షాత్. శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. ఇప్పుడు చిత్తాన్ని మన ఆజ్ఞాచక్రంలోకి తీసుకువెడదాం. కుండలిని మాత ఆజ్ఞాచక్రంలోకి ప్రవహించిన వెంటనే మన ఆలోచనలు మెల్లగా తగ్గడం మొదలు పెడతాయి. కుడి చేయి మన నుదురు మీద పెట్టి, అమ్మా, నేను అందరినీ క్షమిస్తున్నాను, నన్ను నేను క్షమించుకుంటున్నాను అని మనస్ఫూర్తిగా చెప్పండి. అమ్మా, నేను అందరినీ క్షమిస్తున్నాను, నన్ను నేను క్షమించుకుంటున్నాను. నా అహంకారాన్ని మీ పాదపద్మముల మీద సమర్పిస్తున్నాను.
महत् अहंकारा साक्षात्। ओम त्वमेव साक्षात् श्री महत् अहंकारा साक्षात् श्री आदिशक्ति माताजी श्री निर्मला देव्यै नमो नमः। ఇప్పుడు చిత్తాన్ని పూర్తిగా సహస్రార చక్రంలోకి తీసుకువెళ్ళి, సహస్రార చక్రం ఆదిశక్తి స్థానం, ఆదిశక్తి సాక్షాత్ శ్రీ మాతాజీ. మీరు ఎప్పుడైతే ఆదిశక్తి సాక్షాత్ శ్రీ మాతాజీ అన్నారో వెంటనే మీ చేతుల్లో, మీ నడుములో, స్పైన్లో చల్లని చైతన్య లహరి ప్రవహించడం మొదలు పెడుతుంది. తలమించి మూడో మహామంత్రం ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ కల్కి సాక్షాత్ శ్రీ సహస్రార స్వామిని మోక్షప్రదాయిని మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. పూర్తిగా చిత్తాన్ని మన సహస్రారంలో పెట్టి కొన్ని నిమిషాలు ధ్యానంలో కూర్చుందాం. మెల్లగా కళ్ళు తెరవండి. తల మీద ఎలా ఉందో ఇప్పుడు చూడండి.
చల్లగా ఉందా, వేడిగా ఉందా చూడండి. మీరు ఇదివరకు కూడా ధ్యానం చేశారు. దానికి దీనికి ఏమైనా తేడా తెలుస్తుందా? చిత్తం స్థిరంగా ఉందా? చూడండి. 2 చేతుల్లోనూ చల్లగా ఉంటే సమతుల్యతలో ఉన్నట్టు. మీకు నిర్విచార స్థితి కూడా సునాయాసంగా వస్తుంది. ఏదైనా ఒక చేయి వేడిగా, బరువుగా ఉన్నా ఇంకా సమతుల్యత సాధించాలి. ధ్యానం ఇంకా చేయాలి. జలక్రియ చేసుకోవాలి. ఫుడ్ సోకింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇంకాసేపు ధ్యానంలో కూర్చుందాం. ఇప్పుడు ఆత్మతత్వం గురించి శ్రీ మాతాజీ గారు చెప్పిన స్పీచ్ మనం విందాం. మీకు భాష రాకపోయినా పర్వాలేదు. ఆవిడ చెప్తున్న మాటలు సహస్రారం మీద చిత్తం పెట్టుకుని వినండి, లేదా ఆవిడని చూడండి. చిత్తం దానంతట అదే సహస్రారం మీదకు వెళుతుంది. ఆ తర్వాత కొంచెం మనం దాన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసుకుని దాని గురించి చర్చించుకుందాం. ఇప్పుడు మనం శ్రీ మాతాజీ గారి స్పీచ్ విందాం. Be honest to yourself. You have no business to cheat yourself for anything whatsoever. If you are hypnotized, awaken yourself. Arise and find what is the best, absolute, and the only thing that you have to find, your spirit. Your spirit resides in the heart. It is the reflection of God Almighty. It enjoys itself by itself. It is the spectator of the work of its power, the Holy Ghost. It watches you and is called as the knower of the field. It knows what you are doing, what are your aspirations, what mistakes you are committing. It goes to a long extent to forgive and forgive and forgive. Forgiveness is one of the qualities of the Spirit. It forgives you and says, it will work out, it will come around. But when you go too far, say if you pay too much attention to your physical being or to your mental being, if you try to think too much, the spirit indicates its displeasure and you get a heart attack. Heart attack comes to you through displeasure of the spirit. If the spirit is angry with you, you get a heart attack. That means you have neglected your spirit, you have paid attention to things which are not important. You have looked after things which are not important. You have not worried about yourself about the spirit, about your seeking. Even if you lost, say in any fanatic behavior of reading some books and things and taking out certain things, remembering them by heart and then having an argument and codes on it and all that. In all genuineness and goodness, but stupidity, there also you can get heart attack. Heart is very important. It sometimes gives you first warning by giving you a partial paralysis, because in the heart a sort of a resentment is created by the spirit, which creates a clot. And that clot, when it goes into the brain, you get a partial paralysis. So that you do not move any further. Your attention is taken to it. Then you start thinking of God, thinking of all the things, and maybe if you come to Sahaja, you get cured, because again your spirit forgives you. We are taking too much liberty with our spirit. It is true, God has given you freedom, and He is not going to take away your freedom at any cost. You have to be absolutely free to choose whether to go to heaven or to go to hell. He is not going to force you. Only thing one can do,
is to explain to you and tell you that this is the way you go to hell. Even then, if you want to go, then what can anybody do about it? Even God, He doesn't want to challenge your freedom at all. He doesn't want to make you in any way bound to Him, like some people are bound, just bound without understanding. But He wants your complete liberation. So first stage is that you have to choose your liberation through your own freedom of choice. Now, up to this point, till you were human beings, there was no choice for you. But after becoming a human being, you were given the choice because you could develop well to understand what is right and wrong in your own freedom, so that you can enter into the kingdom of God as people who are free and have chosen good in their own glory and in their own freedom. This is the only small little step where we always confuse our freedom with our ego. For example, now this hall is here, say, for me to speak. Right? Somebody comes from outside who has been sort of worked up in some sort of an organization and thinks that he's doing the greatest work in the whole world. It's such a myth. Comes down here in that ego state, sits down here, asks me questions after questions, questions after questions, questions after questions, doesn't allow anybody else to speak, takes away all my time to himself, as if this hall is booked by him and all the audience is gathered by him. He's least bothered as to see that this is an ego that is working. So we should not confuse our freedom with ego. That's what I have to give you a counsel. Try to differentiate your ego from your freedom. When you are ego bound, you are a slave of your ego. When you are super ego bound, you are a slave of your super ego, of your conditioning. For example, you are born a Christian, you are a Christian. You are gone forever then. Alright, you are a Christian, but what about real Christianity within you? What about your rebirth in the real sense of the word? So you become enslaved to these things, so there is no freedom. And spirit is the freedom, is the free being within us. It is detached. It cannot be killed. It cannot be blown away. It cannot be burnt away. It is eternal, Anant. It is eternal. That spirit is joy. That spirit is the source of joy, that emits joy. Joy is different from happiness and unhappiness. Ego, when it feels pampered, it feels happy. I like it, I like it. This I business is ego pampering. That is not joy, because you like to drink today and tomorrow you don't like to have a headache. It has the double side of I like and I don't like. You like something through your ego, dislike through your super ego. So it is a one coin and they have two faces, one is happiness, another is unhappiness. Joy is beyond that. Joy is a drama. Seer is a witness. You see a drama, you know it's a drama going on, you just watch it as a drama. You are not involved and you are seeing it and enjoying it. You are crying if you see something, you are weeping, but you know you are not that. It's a drama. Seer, the witness. Your spirit is the witness. And when you become the spirit, you become the witness. You become the witness. For example, you are seeing something through a window. There's something exists in the window, for example. Now, you enter inside the room
and you see through the window. Your conditioning is like one wave arising in you as a thought which comes from the past. It rises again, another thought comes up and goes in the past. First the past thought is there and then another future thought is there, it disappears. You see the thought rising but you can't see the disappearing of the thought. In between that is the present. That's the place is established, that present is established when your attention becomes enlightened by the Spirit. Either you think of the future or of the past. But I say now, at this moment, at the present. You cannot stand there because your spirit is not enlightened. Because spirit is the present. When you get your realization, you find that you are not thinking of the future or the past, you are just enjoying. Everything becomes different. The whole life becomes a drama and the joy out of it starts coming out. And you really enjoy small things here and there. And you really understand how much joy was lost before realization. This is not your mental thing that gives you joy. But the joy pours on you from your head just like this, a cool thing starts pouring down. As some people have a feeling of the tension rising up, it's the same way a cool sort of thing, flow of joy you feel in your whole body pours out. Sometimes this cool breeze that rises in the head also starts becoming like a fountain pouring down that joy. You look at the pictures, for example, see this star of Moses. You see David's star, you see that. When you see that, you can think about it. Or else you just watch this. Watch it and don't think. The joy of the creation of that thing, whole thing, becomes one with you. Like all the creation around, a lake is completely felt in the lake if the lake has no ripples. Completely. In the same way, all that is joy. The Creator, whosoever it may be, has put there. You get the complete joy within yourself because there is no thought. There is no barrier, no conditioning. The whole thing becomes one with you and you start feeling extremely happy, extremely joyous. A feeling which is indescribable. It is to be just enjoyed, to be felt. Like Kabira was asked, why don't you speak now? So he says in Hindi language, he's one of the terrific poets we have. He says, Jab mast hue fir kya bole? When I have gone into the nectar of the intoxication, of the spirit, now what can I talk? There's no word. No cup can fill this joy. No words can fill this meaning. You better be with me and get it and enjoy yourself. That's all he could. మెల్లగా కళ్ళు తెరవండి. శ్రీ మాతాజీ గారు ఈరోజు స్పీచ్లో ఆత్మతత్వం గురించి చెప్పారు. మనం ఇందాక ధ్యానం చేసుకుంటున్నప్పుడు కూడా మన కుడి చెయ్యి హృదయం మీద పెట్టుకుని నేను ఆత్మని అని చెప్పుకున్నాం. అంటే నేను ఆత్మని అని మనం ఎందుకు చెప్పుకున్నాము, దానికి కారణం ఏంటి? మనం ఐడెంటిఫై చేసుకునేది మన ప్రాబ్లమ్స్తో కానీ మన పేరు, ఊరు, మన కుటుంబం, మన జాబ్, వీటన్నిటితోటి ఐడెంటిఫై చేసుకుంటాం. మనం వాటితోటి వచ్చే సంతోషం కానీ బాధ కానీ వాటన్నిటితో వస్తుంది. మనకు కావాల్సినట్టుగా జరిగితే సంతోషం వస్తుంది, మనకు కావాలన్నట్టుగా జరగకపోతే బాధ వస్తుంది. ఎవరికి ఈ సంతోషం బాధ ఎవరికి వస్తుంది అంటే అది మన అహంకారానికి. ఎందుకంటే బాధ సంతోషం రెండు ఆత్మకి లేవు. ఆత్మ వీటన్నిటికీ అతీతమైనది. ఆత్మ భగవద్గీతలో కూడా శ్రీకృష్ణుడు చెప్పాడు, నయనం చిదంతి శస్త్రాణి నయనం దాతి. ఈ ఆత్మ అనే దానికి అంతం లేదు. ఆత్మకి ఆనందము లేదు, బాధ లేదు.
ఎందుకంటే ఆత్మ అనంతమైనది. పరమాత్మ యొక్క ఉనికి మన ఆత్మ. ఆ ఆత్మని మనం కవర్ చేసినట్టుగా ఈ శరీరం ఉంది. దానికి శరీరం నష్టం అవుతుంది కానీ ఆత్మకి అంతం అనేది లేదు. కానీ మనం ఈ శరీరంతో, ఈ ఐడెంటిఫికేషన్ తోటి, ఈ 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 60 ఏళ్ళు, 70 ఏళ్ళు ఈ పృథ్వీ మీద మనం ఉన్న ఈ యొక్క ఐడెంటిఫికేషన్ తోటి మనం రిలేట్ చేసుకుని, దాంతో ఐడెంటిఫై చేసుకుని మనం బాధలు సంతోషాలు పడుతూ ఉంటాం అక్కడ. ఎలా అంటే మీరు ఉప్పు ఉంది, నీళ్లు ఉన్నాయి, గ్లాస్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి కదా. మనం దాని ఉప్పును వేరుగా, గ్లాసును వేరుగా, నీళ్లను వేరుగా చూస్తున్నాం. అవన్నీ వేరువేరుగా ఉన్నాయి. అలాగే మన శరీరం, మన పేరు, మనలో ఉన్న రక్తం, మనలో ఉన్న నరాలు ఇవన్నీ వేరువేరుగా ఉన్నాయి. కానీ ఆ ఉప్పుని నీళ్ళలో కలిపేస్తే ఏమవుతుందంటే ఆ ఉప్పు నీళ్ళు అయిపోతాయి. మళ్ళీ ఆ ఉప్పుని మనం వేరుగా దాన్ని వెతకగలుగుతాం. దాంట్లో ఆ నీళ్ళల్లో మనం వెతకలేం దాన్ని. ఆ నీళ్ళు అంతా ఉప్పు నీళ్ళు అయిపోతాయి. అలాగే ఈ ఆత్మని చిత్తంతో ఒకటి చేసి పరమాత్మలో కలిపితే అది పరమాత్మ ఆత్మ ఒకటైపోతుంది. ఉప్పు నీళ్ళు ఒకటైనట్టుగా. అప్పుడు మనం వెతికి పట్టుకోవాల్సిన అవసరం లేదు. ఏది ఉప్పు ఏది నీళ్లు తెలియదు మనకి. అలాగే ఏది ఆత్మ ఏది పరమాత్మ తెలియదు. పరమాత్మ ఆత్మ ఒకటవుతుంది. అదే యోగస్థితి. అదే సహజయోగం ద్వారా శ్రీ మాతాజీ మనకి ఇచ్చిన స్థితి. ఆ స్థితి ఎప్పుడు వస్తుంది అంటే మనం ధ్యానంలో ఎప్పుడైతే మన కుండలిని ఇక్కడున్న మన ఆత్మ ఈ సహస్రారం మీద పీఠం, దానికి ఆత్మకి స్థానం ఇది. కానీ దీన్ని పీఠం ఇక్కడ సహస్రారంలో. ఎప్పుడైతే ఆ పీఠస్థానానికి ఆ పీఠానికి వస్తుందో సహస్రారంలోకి ఆత్మ కుండలినితో ఎప్పుడైతే ఏకమవుతుందో అదే యోగస్థితి. అది లభించినప్పుడు సచ్చిదానందం స్వరూపులు అవుతాం మనం. అంటే సంతోషం బాధ ఉంటుంది కానీ సచ్చిదానందం, ఆనందానికి ఆపోజిట్ అంటూ ఏం ఉండదు మనకి. ఎందుకంటే సత్ అంటే సత్యం, చిత్తం, ఆనందం మూడు ఒకటైపోయి ఆ స్థితి మనకి చల్లని తరంగాలుగా మొత్తం మన చుట్టూ లేదా, అంటే ఇందాక శ్రీ మాతాజీ కూడా చెప్పారు, ఇలా మీరు టెన్షన్ వస్తుంటే తలంతా వేడెక్కిపోతుంది కదా, ఇలా పైకి వస్తుంది టెన్షన్. కానీ ఈ సచ్చిదానంద స్థితి పరమ చైతన్యం మనలోకి ప్రవహించి చల్లచల్లగా మనల్ని నింపి ఎలాంటి స్థితిలో అయినా కానీ మనకు ఒక సాక్షి స్థితిని ప్రసాదిస్తుంది. ఎందుకంటే ఆత్మ ఉండేది ఎప్పుడూ సాక్షి స్థితిలోనే. ఆత్మకి మన గురించి అంతా తెలుసు. మన పూర్వోత్తరాలు, మన క్రితం జరిగింది, జరగబోయేది అంతా ఆత్మకు తెలుసు. ఎందుకంటే ఆత్మ పరమాత్మ ఒకటే. కానీ మనం ఆత్మతో ఐడెంటిఫై చేసుకోవట్లేదు. ఒక్కసారి మనం ఆత్మస్థితిలోకి చేరుకోగానే ఇంకా ఆ సాక్షి స్థితి అనేది ఆటోమేటిక్గా వస్తుంది. సాక్షి స్థితి అనేది ఒక పుస్తకం 100 సార్లు చదివితే రాదు మనకి. సాక్షి స్థితి రావాలి అంటే ఆ ఉప్పుని నీళ్ళలో కలిపేస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అది. అలా ఉప్పుని కలవడమే ఈ మన యోగం అన్నమాట. అది సహజయోగం ద్వారా సాధ్యమవుతుంది. అది సహజయోగం తర్వాత కూడా మనకి మొదట్లో ఈ అహంకారంతో ఐడెంటిఫై లేదా ఆచారాలు, వ్యవహారాలు, మనం ఇంతకుముందు చేస్తున్నది ఇలా ఫలానా పద్ధతి నేను ఫాలో కాకపోతే మనకి ఆనందంగా ఉండదు, సంతోషంగా ఉండదు దాంతో. ఇలా చేయలేదు, నేను ఈరోజు పొద్దున చేయాల్సినవి చేయలేదు, లేదా సాయంత్రం చేయాల్సినవి చేయలేదు, నేను ఈ దేవుళ్ళని పూజ చేసుకోలేదు, అది చేసుకోలేదు, ఇది చేసుకోలేదు. ఒక కండిషనింగ్, అంటే ఒక ఆచారం కింద అది అయిపోతుంది తప్పిస్తే మనం చేస్తున్నది దాంట్లోంచి వచ్చే ఆనందం. మీరు సహజయోగంలో ఏంటంటే ఏ అవతార పురుషుడైనా తలుచుకున్న వెంటనే ఆ చక్రస్థానం, ఆ అధిష్టాన దేవత స్థానం నుంచి చల్లని తరంగాలు వస్తాయి. అందుకని మీరు ఏం ప్రత్యేక పూజ చేయకపోయినా ఒక్కసారి మీ చిత్తం అక్కడికి వెళ్ళేసరికి ఆటోమేటిక్గా ఆ ఆశీర్వాదం మనలోకి ప్రవహిస్తుంది, ఆ అవతారాంతి అధిష్టాన స్వరూపం. ఎందుకంటే మనం ఆత్మతో ఒకటయ్యాం కాబట్టి మన చిత్తం సచ్చిత్తమైంది, సచ్చిత్తానంద స్వరూపం వస్తుంది కాబట్టి మనలో. అందుకని ఈ యోగం సిద్ధించిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి నుంచినా కూడా చల్లగా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ ప్రెజెన్స్, వాళ్ళు ఉన్న చోటు కూడా అలా శుభకరంగా అవుతుంది. ఇది అంటే వాళ్ళు అంటే వేరే వాళ్ళు ఎవరు కాదు, సహజయోగాన్ని ప్రాక్టీస్ చేస్తున్న ఎవరైనా కూడా ఆ స్థితిలో ఉంటారు. మీరు చూడండి, మనం ఇప్పుడు 8 సెషన్స్ మాట్లాడుకున్నాం. ఇది 8వ వీడియో. ఈ 8 సెషన్స్ మీరు చూస్తే మీకు సహజయోగం గురించి ఒక ప్రాథమిక అవగాహన వస్తుంది. కానీ ఇది సహజయోగం కాదు, ఇదే సహజయోగం కాదు. సహజయోగం చాలా నిగూఢమైనది. దాన్ని ఒక స్పీచ్లో కానీ ఒక వీడియో సెషన్స్లో కానీ అందించలేము. దాన్ని అందుకోవాలి అంటే దాన్ని మనకి ధ్యాన స్థితిలోనే, కేవలం ధ్యాన స్థితిలోనే పరబ్రహ్మం
మనలోకి మన బ్రహ్మరంధ్రంలోంచి ప్రవహిస్తుంది లోపలికి. ఆ బ్రహ్మస్థితి మనకి లభిస్తుంది. అది లభించడమే ముఖ్యం. అంతేగాని ఈ అహంకారంతో మనం ఇంకొకళ్ళని బాధపెట్టడం, లేక మనం సంతోషపడిపోతూ ఉండడం, లేదా ఆచారాలతోటి బాధపడిపోతూ ఉండడం, లేదు దాని వరకే పరిమితం ఉండడం దానివల్ల కాదు. ఇవన్నీ ఛేదించుకోవాలి. ద్విజ అంటే 2 సార్లు జన్మించడం. మనం పక్షిని చూస్తే గుడ్డు కింద వస్తుంది ముందర, మళ్ళీ ఆ గుడ్డు నుంచి పక్షి బయటకు వస్తుంది. ఆ ద్విజ స్థితే ఈ సహజయోగ స్థితి. మనం సహజయోగం జరగనంత వరకు ఒక గుడ్డులాగా ఉన్నాం. అది ఛేదించి ఇక్కడి నుంచి ఎప్పుడైతే ఈ బ్రహ్మరంధ్రం ఛేదించి పరమ చైతన్యంతో ఒకటయ్యామో మనకి ముక్తి అంటే ఈ పరిమితమైన ఐడెంటిఫికేషన్ తోటి ముక్తి అంటే అదే. ముక్తి అంటే చచ్చిపోయిన తర్వాత వచ్చేది కాదు. ఆత్మకి చావు అనేది లేదు. కాబట్టి ముక్తి అంటే మనం ఉన్నప్పుడే, మన చిత్తం, మన శరీరం అన్నీ ఉన్నప్పుడే జరిగేదే ముక్తి. అన్నీ పోయిన తర్వాత జరిగేది కాదు. ఆ సాధన ఏదైతే జరుగుతుందో అది ఇప్పుడే జరగాలి. అంటే మనం అన్నీ వదిలేసి హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేసుకోవడం అని కాదు. ఇక్కడ ఉంటూ, ఈ సమాజంలో ఉంటూ, మన మానవ జన్మని ఉన్న క్వాలిటీస్ అన్నీ అనుభవిస్తూ, బట్ అట్ ద సేమ్ టైం అదే సమయంలో మన ఆధ్యాత్మిక ఉన్నతిని అందుకోవడం. అంటే ఆత్మతత్వంతో పూర్తిగా నిండడం, ఆత్మానుసంధానం జరగడం, అది సహజయోగంతో జరుగుతుంది. అది జరుగుతున్నప్పుడు మనకి దానికి సాక్షిగా, దాని ప్రూఫ్గా మీకు ఆదిశంకరాచార్యులు చెప్పినట్టు చైతన్య లహరి సలీలం అంటే చల్లని ఆదిశంకరాచార్యులు చెప్పారు దీని గురించి, సలీలం అని. శ్రీమాతి అదే చెప్పారు ఈరోజు. చల్లగా చైతన్య లహరి మీకు వస్తూ నిర్విచార స్థితి లభిస్తుంది. కొంచెం ఓపిక పట్టండి, శ్రద్ధగా చేయండి. కొందరికి తొందరగా వచ్చేస్తుంది, కొందరికి ఇంకొంచెం. అంటే శ్రద్ధ, ఓపిక రెండూ కావాలి. కానీ నిబద్ధతగా రోజు ధ్యానం చేసుకోవాలి. బ్యాటరీ మనం ఒకరోజు ఛార్జ్ చేయకపోతే అది వీక్ అయిపోతుంది కదా. అలాగే ధ్యానం కూడా రోజు చేయకపోతే మనకి ఇంకా ఒక స్థితి వచ్చిన తర్వాత ఇంకా మీరు ధ్యానం అంటూ చేయక్కర్లేదు, ఎప్పుడూ ధ్యానాల్లోనే ఉంటారు. కానీ అది వచ్చే వరకు కొంచెం ఓపికగా శ్రీ మాతాజీ గారు చెప్పినట్టు దాన్ని అనుసరిస్తూ మనం చేసుకోవాలి. ఈ 8 సెషన్స్లో మనం ఎన్నో విషయాలు తెలుసుకున్నాము, ధ్యానం కూడా కలిసి చేసుకున్నాము. మీరు దాన్ని కొనసాగించండి. మీకు ఎన్నో రిసోర్సెస్ ఉన్నాయి. సహజయోగ ఆంధ్ర, సహజయోగ తెలంగాణ వెబ్సైట్స్ ఉన్నాయి. ఆ వెబ్సైట్స్లోకి వెళ్ళి మీరు చూస్తే మీ ఊళ్ళో, మీ ఇంటి దగ్గర ఉన్న సెంటర్లు, వాటిని నిర్వహించే వ్యక్తుల వివరాలు అవి ఉంటాయి. వాళ్ళని సంప్రదించండి. వాళ్ళని సంప్రదించి ఇంకా తెలుసుకోండి. సామూహిక ధ్యానం వీలైతే అటెండ్ అవ్వండి. వీక్లీ ఒకసారైనా, వారానికి ఒకసారి సామూహిక ధ్యానం అటెండ్ అయితే మీకు ఇంకా విషయాలు తెలుస్తాయి. రోజు పొద్దున్న ధ్యానం చేసుకోండి, సాయంత్రం జలక్రియ చేయండి. ఈ 2 చేస్తూ శ్రీ మాతాజీ గారి స్పీచెస్ ఎన్నో ఉన్నాయి. మీరు అవి వింటే మీకున్న క్వశ్చన్స్, సందేహాలు 3000కు పైగా ఉన్నాయి, అన్నీ నివృత్తి జరుగుతాయి. ఈ సహజయోగ ఆంధ్ర వాళ్ళు, తెలంగాణ వాళ్ళు చాలా ఎంతో శ్రమ తీసుకుని ఆ స్పీచెస్ అవన్నీ తెలుగులో తర్జుమా చేసి మనకు అందించడానికి ఎంతో ప్రయత్నిస్తున్నారు. మీరు వాళ్ళని కాంటాక్ట్ చేస్తే మీకు అన్నీ ఇస్తారు. పుస్తకాలు కానీ, లేదా స్పీచెస్ తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసిన కానీ అవన్నీ ఇస్తారు. మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే అవి కూడా చెప్తారు. సహజయోగంలో మేము ₹1 ఎప్పుడు కూడా తీసుకోవడం. పరమ పూజ్యులైన శ్రీ మాతాజీ గారు మాకు ఎప్పుడు ₹1 తీసుకోకుండా మాకు నేర్పించారు సహజయోగం మాకందరికీ. అలాగే మేము కూడా ఎవరి దగ్గర ఎవరు ₹1 కూడా తీసుకోం, ఏమీ ఆశించాం మేము. మీరు నేర్చుకుని, మీరు ప్రశాంతత పొంది, ఆ ఆత్మ స్థితిని పొంది మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు చెప్పండి దీని గురించి. అయితే మనం సెషన్ని ముగించే ముందు ఒక్క మాట, మీకోసం ఒక చిన్న వీడియో చివరిలో తయారు చేశాను. ఆ వీడియో చూడండి శ్రీ మాతాజీ గారి గురించి. ఎందుకంటే ఈ సహజయోగం అనేది ఒక సైన్సే, కానీ దానికి కారణభూతులు కేవలం పరమ పూజ్యులైన ఆదిశక్తి శ్రీ మాతాజీ గారు. ఆవిడ్ని గుర్తిస్తేనే సహజయోగం, ఆవిడ్ని గుర్తించకపోతే సహజయోగం అనేది లేదు. ఆవిడ కృప, ఆవిడ దయ, ఆవిడ ఆశీస్సులతోనే ఈ సహజయోగ సాధన, ఈ సహజయోగం అనే క్రియ సాధ్యపడింది. శ్రీ మాతాజీ గారికి మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ కుండలిని జాగృతం చేసుకుని బంధం తీసుకుందాం. ముందర మనం 1సారి, 2సారి, 3సారి బంధన్ 7 సార్లు. ధ్యానం ముందర, ధ్యానం తర్వాత మనం ఇలా బంధన్ తీసుకుంటాం. మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే మీరు అడగండి ఈ ఛానల్లో. ఇప్పుడే కాదు, ఎప్పుడైనా అడగండి వచ్చి.
సహజయోగ ఆంధ్ర, సహజయోగ తెలంగాణ వెబ్సైట్స్లోకి వెళ్ళి అడగండి, మీకు అన్ని విషయాలు తెలుస్తాయి. వారం వారం సామూహిక ధ్యానం జరుగుతుంది, రోజు కూడా ధ్యానం జరుగుతుంది. ఆ డీటెయిల్స్ అన్నీ వెబ్సైట్స్లో ఉంటాయి, అవి చూడండి. ఇప్పుడు మీకోసం ఒక వీడియో తయారు చేసాం, ఆ వీడియో చూస్తూ సెలవు తీసుకుందాం. జై శ్రీ మాతాజీ. ఈ వీడియో చూడండి. జై శ్రీ మాతాజీ. ముత్యాలండి ఆదిశక్తి నిర్మల మా మాటలన్నీ, ఆని ముత్యాలండి ఆదిశక్తి నిర్మల మా మాటలన్నీ, వేద మంత్రాలండి అమ్మ చెప్పే సూత్రాలన్నీ, వేద మంత్రాలండి అమ్మ చెప్పే సూత్రాలన్నీ, ఆని ముత్యాలండి ఆదిశక్తి నిర్మల మా మాటలన్నీ, వేద మంత్రాలండి అమ్మ చెప్పే సూత్రాలండి, ఆని ముత్యాలండి ఆని ముత్యాలండి. సహజ యోగుల పాలిటి కల్పవృక్షము, కలుగనీయదు ఎన్నడు మనకు కష్టము. సహజ యోగుల పాలిటి కల్పవృక్షము, కలుగనీయదు ఎన్నడు మనకు కష్టము. అమ్మ వసగే నిధులు ప్రేమ కనులు, అమ్మ వసగే నిధులు ప్రేమ ధనులు, ఆడి ముత్యాలండి ఆదిశక్తి నిర్మల మా మాటలన్నీ, వేద మంత్రాలండి అమ్మ చెప్పే సూత్రాలన్నీ, ఆడి ముత్యాలండి ఆడి ముత్యాలండి. పంచిన కొలది కేదికి చైతన్యలహరి, రోధించి శిశువుల తల్లి వలె లాలించు. పంచిన కొలది కేదికి చైతన్యలహరి, రోధించి శిశువుల తల్లి వలె లాలించు. కంటికి రెప్పాల ప్రేమతో మనము కాచును, కంటికి రెప్పాల ప్రేమతో మనను కాచును, ఆని ముత్యాలండి ఆదిశక్తి నిర్మల మా మాటలన్నీ,
వచ్చును వరమీయ అమ్మ ప్రేమాలతో కరుణ కడలి సహజ యోగుల కలిపి సాగర లహరి ఆని ముత్యాలండి ఆదిశక్తి నిర్మల మా మాటలన్నీ ఆని ముత్యాలండి ఆదిశక్తి నిర్మల మా మాటలన్నీ వేద మంత్రాలండి అమ్మ చెప్పే సూత్రాలండి వేద మంత్రాలండి అమ్మ చెప్పే సూత్రాలండి ఆని ముత్యాలండి ఆదిశక్తి నిర్మల మా మాటలన్నీ వేద మంత్రాలండి అమ్మ చెప్పే సూత్రాలన్నీ ఆని ముత్యాలండి